హరే కృష్ణ. అందరికీ నమస్కారం. శ్రీ చైతన్య మహాప్రభు జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో మిగిలిన భాగం ఈరోజు వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం శ్రీ చైతన్య మహాప్రభు జార్ఖండ్లో కీర్తన చేసుకుంటూ వెళ్ళేటప్పుడు క్రూర జంతువులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎంతో ఇదిగా వాటిలో నృత్యం చేశాయని చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ షేర్ చేస్తున్నాను. హరే కృష్ణ. ముందుగా గురు ప్రార్థన చేసుకుని తర్వాత కథనంలోకి వెళ్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినీతి నామనే నమాచార్య పదాయ నితాయ కురుప్రదాయనే గౌరకథాదామాదయ నగర గ్రామతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణదేవాయ గో బ్రాహ్మణితాయ చ జగతీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपी स गोपिका कांता राधा कांता नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनी श्री शुभांसते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं भंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. నా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం శ్రీ చైతన్య మహాప్రభుకి ప్రకాశానంద సరస్వతికి జరుగుతున్న సంభాషణలు మనం వింటున్నాం. ఇక్కడ ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ ఆయనకి మహాప్రభువుకి అన్నీ తెలిసిండే కూడా నేను మూర్ఖుణ్ణి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా మా గురువులు నన్ను హరికీర్తనం తప్ప ఇంకేం చేయొద్దన్నారు, అంతకుమించి నాకేమీ చేత కాదని అని చెప్తారు కదా. హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తైవ గతిరి అన్యథ అని చెప్పి మనం బృహన్నారది పురాణంలోని ఒక శ్లోకంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈయన ప్రశ్న అడుగుతున్నారు. పవిత్ర నామకీర్తనతో పాటు చేస్తే దాంతోపాటు వేదాంత అధ్యయనం కూడా చేయొచ్చు కదా, ఇందులో నష్టమే ఉంది అని చెప్పేసి ఈ ప్రకాశానంద సరస్వతి అడుగుతున్నారు. ఈయనకి అర్థమైంది ఈయన చాలా గొప్ప విద్వాంసులే కానీ ఈయన ఎందుకో మూర్ఖంలా నటిస్తున్నారు అని తెలిసి ఈయన ప్రశ్నించారనమాట. అప్పుడు ఈయన మహాప్రభు ఒక నవ్వి మీరు అన్నదా భావించకపోతే అప్పుడు నేను ఈ ప్రశ్న జవాబు చెప్తాను, వీరోళ్ళు అనుకోవద్దు, మరి నేను చెప్పే జవాబు విని అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. శ్రీ మహాప్రభు యొక్క నమ్రతను కూడిన ధోరణికి అతడనున్న సన్యాసులందరూ మిక్కిలి మొదమందిరు. మహాప్రభు వసుకుడు ఎట్టి సమాధానం చేతను తాము కలత చెందబోమని ఆయన వాక్యమును ఏ విధముగాను తప్పుగా భావింపమని వారు ముక్త కంఠంతో పలికారు. వారి హామీ ఇచ్చారు, మీరు ఎలా చెప్పినా మేము తప్పుగా అనుకోము మేము అని చెప్పేసి. శ్రీ చైతన్యుడు అంతటా ఇట్లు పలుకుడు ప్రారంభించారు. దివ్యుడైన భగవానుడు పలికిన దివ్యవాక్యములనే వేదాంత సూత్రములు కలిగి ఉన్నవి. ఈ వేదాంత సూత్రాలు అంటే వేరే ఏమీ కాదు, భగవానుడు చెప్పిన వాక్యాలే అని చెప్తున్నారు ఆయన. అట్టి వేదాంత సూత్రములందు మానవ దోషములైన తప్పిదము, భ్రమ, మోసము, అసమర్థత వంటి వానికి ఎట్టి తాము లేదు. ఉపనిషత్తుల సందేశము వేదాంత సూత్రములందు వ్యక్తం చేయబడింది కనుకనే వాటి యందు ప్రత్యక్షముగా తెలుపబడిందంతో నిక్కముగా శ్లాఘనీయం. కానీ శంకరాచార్యులు వసిగిన భాష్యము వేదాంత సూత్రములతో ప్రత్యక్ష సంబంధము కలిగి లేనందున అట్టి వ్యాఖ్యానము సమస్త ప్రయోజనము చెరచుచున్నది.
బ్రహ్మమునుడి పదము దివ్య విభూతి సంపన్నుని, సర్వుల కన్నను ఘనుడైన వానిని సూచించును. అట్టి బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడే, కానీ అతడు పరోక్ష వ్యాఖ్యానములచే మరుగుపరచబడి నిరాకారునిగా నిర్ధారింపబడినాడు. ఇప్పుడు బ్రహ్మం అంటే శ్రీకృష్ణ పరమాత్మే, అంతకంటే వేరే దైవం ఇది లేదని వివరంగా చెప్తున్నారు ఆయన. కానీ మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళు చేసే ఈ వ్యాఖ్యానాల వల్ల ఆయన్ని నిరాకారుడిగా భావించే స్థితికి కొంతమంది వచ్చారు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగమునందు భగవానుని రూపము, దేహము, స్థలము, సంపత్తి మొదలు సమస్తము దివ్యానందపూర్ణమే. అతడి సమస్తము నిత్య జ్ఞానానందపూర్ణమే. వేదాంత సూత్రమును ఆ విధముగా విశదీకరించడం శంకరాచార్యుని దోషము కాకునను అట్టి వ్యాఖ్యానమును అంగీకరించిన వారు మాత్రం తప్పక నశింపగలరు. దేవదేవుడైన శ్రీకృష్ణుని దేహము భౌతికము అని భావించేవాళ్ళు నిత్యముగా గొప్ప తప్పిదము చేసిన వారు అవుతారు. ఈ విధముగా మహాప్రభువు దాదాపు పూరీ జగన్నాథమున భట్టాచార్యునితో పలికిన రీతిగా సన్యాసితో సంభాషించారు. అంతకుముందు భట్టాచార్యతో ఎలా మాట్లాడారో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు. శక్తివంతములైన తమ వాదములతో ఆయన వేదాంత సూత్రముల యొక్క మాయావాద భాష్యమును సంపూర్ణంగా ఖండించారు. అతడునున్న సన్యాసులందరూ శ్రీ మహాప్రభువు సాక్షాత్గా దేవదేవుడనియు మూర్తిభవించిన వేదములనియు పలికరు. తదుపరి సర్వులు భక్తి మార్గం చేపట్టి కృష్ణనామం స్వీకరించారు. ఆయన అంత వివరంగా వాళ్ళతో వాదన చేశాక అప్పుడు వాళ్ళందరూ ఆయన అంగీకరించి అందరూ భక్తి మార్గం పట్టారు. ఆయన చెప్పినట్టుగా కృష్ణనామ సంకీర్తన చేయడం ప్రారంభించారు. అటు పిమ్మట వారందరూ శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి సహభక్తి భోజనం చేశారు. అందరూ కలిసి వాళ్ళ ఏకతను తెలియజేయడం కోసం అక్కడ అందరూ కలిసి సహభక్తి భోజనం కూడా చేశారు. సన్యాసుల ఈ పరివర్తనం పిదప శ్రీ చైతన్య మహాప్రభు కీర్తి వారణాసిలో మరింతగా వ్యాప్తినది. ఈ మాయావాదులతో కలిపి తిరిగే ఈ సన్యాసులందరూ మహాప్రభువును దేవదేవునిగా అంగీకరించి ఎప్పుడైతే వాళ్ళు ఆయనకు లోబలిపోయారో అప్పుడు ఆ మహాప్రభు కీర్తి అదంతా వారణాసి అంతా వ్యాపించింది. వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రభు దర్శనం కావించుకుంటారు. ఈ విధముగా శ్రీ చైతన్యులు ఆధ్యాత్మిక అనుభవమునకు గల ఇతర మార్గములను జయించి భాగవత ధర్మం యొక్క మూల ప్రాముఖ్యమును స్థాపితము కావించారు. అటు పిమ్మట వారణాసిలోని ప్రతి ఒక్కరును దివ్యమైన హరినామ సంకీర్తనలో మునిగిపోయారు. శ్రీ చైతన్యులు వారణాసి ఎందు నిలిచిన సమయంలోనే పదవీ విరమణను పొందిన సనాతన గోస్వామి అతడికి వచ్చాను. అతడు నవాబ్ హుసేన్ షా అధికారమును గల ప్రభుత్వం నందు మంత్రి పదవిలో కొనసాగి ఉండను. సనాతన గోస్వామి వెడలటకు నవాబు సుముఖుడు కాకండెను. తత్కారణమైన ప్రభుత్వ పని నుండి బయటపడటకు సనాతన గోస్వామి కొన్ని కష్టములను అనుభవించవలసి వచ్చింది. ఏది ఓ విధముగా సనాతన గోస్వామి అతడి నుండి బయటపడి వారణాసిని చేరగా మహాప్రభు అతనికి భక్తియుత సేవా నియమములను ఉపదేశించారు. జీవుని నిజస్థితిని, భౌతిక స్థితిలో అతని బంధమునకు కారణమును, భగవానునితో ఆ జీవుని గల నిత్య సంబంధమును, దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యస్థితిని, ఆ శ్రీకృష్ణ భగవాను దివ్య అవతారములను, విశ్వము యొక్క వివిధ భాగములపై ఆ దేవదేవుని గల నియంత్రణను, భగవానుని దివ్యధామం యొక్క స్వభావమును, భక్తియుక్త సేవా విధానములను, భక్తి యోగమునందరి వివిధ స్థితులను, ఆధ్యాత్మిక పూర్ణత్వమును పొందుటకు గల విధి నియమములను, వివిధ యుగములలో గల వివిధ అవతారముల చిహ్నములను, శాస్త్రాధారముతో అట్టి అవతారములను గుర్తించు విధానమును శ్రీ మహాప్రభు సనాతన గోస్వామికి వివరించారు. శ్రీ మహాప్రభు సనాతనికి వసిగిన ఉపదేశము శ్రీ చైతన్య చరితామృతమునందు ఒక పెద్ద అధ్యాయమే ఉన్నది. ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర అంతా శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథంలో పొందుపరచబడింది. అది ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని 3 భాగాలు, ఒక్కొక్క భాగము 3 పుస్తకాలుగా మొత్తం 9 పుస్తకాలు ఒక సెట్గా మనకి అందుబాటులో ఉంది. ఆ ఉపదేశం విపులంగా విశదీకరించుటకు ఒక బృహత్ గ్రంథమే అవసరము. దాని అందలి అంశములు విశదముగా చైతన్య బోధామృతమను మా గ్రంథములో పొందుపరపబడింది. ఇది శ్రీ ప్రభుపాదులు చెప్తున్నారు. ఆయన శ్రీ చైతన్యుల వారు అందించిన బోధలు, అవి ఎక్కడెక్కడ ఏమేమి బోధలు చేశారో అవన్నీ కూడా ఈ శ్రీ చైతన్య బోధామృత అనే పుస్తకం గల శ్రీ ప్రభుపాదుల వారు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదలులో మహాప్రభు ముఖ్య ప్రదేశములన్నింటినీ దర్శించిన పిదప బృందావనమును చేరి శ్రీ చైతన్య మహాప్రభు ఉన్నతమైన బ్రాహ్మణ వంశమును జన్మించారు. అంతేగాక సన్యాసిగా ఆయన సర్వ వర్ణాశ్రముల వారికి ధర్మ నియామకము కావించినట్టు వారు.
అయినను ఆయన అన్ని తరగతుల వైష్ణవుల నుండి ఆహారం స్వీకరించేవారు. మధురా నగరునందు సనోడియా బ్రాహ్మణులు తక్కువ తరగతికి చెందిన వారుగా భావింపబడేవారు. అయినను మహాప్రభు ఒక పనోడియా బ్రాహ్మణుడి నుండి ఆతిథ్యమును స్వీకరించారు. ఆ బ్రాహ్మణుడు మాధవేంద్రపురి పరంపరలో శిష్యుడొకటే అందుకు కారణం. శ్రీ చైతన్యులు బృందావనమునందు 24 స్నానఘట్టములో స్నానమాడిరి. అంతేకాక ముఖ్యమైన 12 వనములందరూ సంచరించరు. ఆ వనములందు గోవులు పక్షులు తమ పూర్వమిత్రుని కాంచినట్లు మహాప్రభువును ఆహ్వానించినవి. అక్కడున్న గోవులు పక్షులు కూడా ఆయన్ని శ్రీకృష్ణుడిగా గుర్తించి ఆయనకి ఆహ్వానం పలికేటి, మా పూర్వమిత్రుడే మళ్ళీ వచ్చాడు అని చెప్పి. మహాప్రభువు వనములలోని వృక్షములను ఆలింగనం చేసుకొనుచు దివ్య ఆధ్యాత్మిక భావావేశమును పొందిరి. కొన్ని మార్లు ఆయన స్పృహను కూడా కోల్పోయారు. ఆ సమయమందు పవిత్రమగు శ్రీకృష్ణ నామమును కీర్తించుట ద్వారా ఆయనకు చైతన్యము చేకూర్చబడింది. ఆయన దివ్యమైన భావావేశంలో అప్పుడప్పుడు అలా స్పృహ తప్పి పడిపోతూ ఉంటే మిగతా వాళ్ళందరూ శ్రీకృష్ణనామ సంకీర్తనం చేస్తే ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చేవాట. బృందావనమునందు సంచరించే సమయంలో మహాప్రభు దేహమునందు గోచరించిన దివ్య లక్షణములు అద్వితీయములు అనిర్వచములై ఉన్నవి. ఇచ్చట వాటిని గుర్చిన ప్రస్తావన మాత్రమే వసకబడుతుంది. ఇక్కడ పూర్తి వర్ణన లేదు, మనకి జీవిత విశేషాలన్నీ క్లుప్తంగా మాత్రమే చెప్పబడుతున్నాయి. కావ్యవనము, ఆదీశ్వరుడు, పావన సరోవరము, ఖదిరవనము, శేషసాయి, కేలాతీర్థము, కాండీరవనము, భద్రవనము, శ్రీవనము, లోహవనము, మహావనము, గోకులము, కాళీహ్రదము, ద్వాదశాదిత్య స్థిల, కేశీతీర్థం మొదలగునవి బృందావనమునందు మహాప్రభు దర్శించిన ప్రదేశముల్లో ముఖ్యమైనవి. రాసనోత్సవం జరిగిన స్థలమును కాంచినంతనే ఆయన సమాధి మగ్నులైరి. ఈ కృష్ణుల రాసలీల ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాట. బృందావనమున ఉన్నంతకాలము ఆయన అక్రూర ఘట్టమును తన విడిదిగా చేసుకున్నాడు. మాఘమేళ సమయమున స్నానమాచరించుటకు బృందావనము నుండి ప్రయాగకు తిరిగి చేరుటకు అంతరింగక శిష్యుడైన కృష్ణదాస విప్రుడు మహాప్రభువును ఒప్పించాడు. ఆ ప్రతిపాదనను అంగీకరించిన మహాప్రభు ప్రయాగకు ప్రయాణమై మార్గమధ్యమున కొందరు పఠానులను కలుసుకుంటాడు. ఆ పఠానుల్లో విద్యావంతుడైన మౌలానా అనేవాడును ఉండాడు. శ్రీ మహాప్రభు మౌలానాతో అతని అనుయాయులతో చర్చలు జరిపి ఖురాను యందును భాగవత ధర్మము శ్రీకృష్ణుని కూర్చున్న వర్ణనలో ఉన్నట్టుగా నిర్ధారించి చూపించారు. మన గ్రంథాల్లో మాత్రమే కాదు, ఖురాన్లో కూడా భాగవత ధర్మం గురించి ఉందిట. శ్రీకృష్ణుని వర్ణనలు కూడా ఉన్నాయట. అవి ఆయన అక్కడ నిర్ధారించి నిరూపించారట కూడా. అంతటా పఠానులందరూ భక్తియుక్త సేవా మార్గమును అవలంబించారు. శ్రీ మహాప్రభు ప్రయాగం చేరిన పిమ్మట శ్రీల రూప గోస్వామి అతని కనిష్ట సోదరుడు ఆయనను బిందుమాధవని మందిరమును కలుసుకుంటాడు. మహాప్రభుని మారు ప్రయాగ జనులు మరింత గౌరవంతో ఆహ్వానించారు. ఆ సమయమున యమునాథుడికి ఆవరణున్న అడైల గ్రామవాసి అయిన వల్లభాచార్యులు శ్రీ మహాప్రభువును ఆతిథ్యమునకు ఆహ్వానించారు. కానీ నదిని దాటి సమయమున శ్రీ చైతన్యులు భక్తి పారవశ్యముతో యమునా నదిలో దుముకగా ఆయన అనుయాయులు అతి కష్టం మీద ఆయనను అచేతన స్థితిలో బయటకు తీయగలిగారు. పిదప ఆయన వల్లభాచార్యులను అతని ఇంట కలుసుకున్నారు. శ్రీ మహాప్రభువుకు అత్యంత ప్రియులైన వారిలో ఒకరైన ఆ వల్లభాచార్యులే తదనంతర కాలమున వల్లభ సాంప్రదాయం స్థాపించారు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రయాగలోని దశాశ్వమేధ స్నానఘట్టములో రూప గోస్వామికి 10 రోజులు నిరాటంకముగా భక్తి యోగా శాస్త్రము ఉపదేశించారు. 84 లక్షల జీవులను గూర్చి, మానవుల గూర్చి, అట్టి మానవులలో వేద నియములు పాటించేవారి గూర్చి, వేద నియమ పాలకుల్లో కర్మకాండరతులు గూర్చి, అట్టివారిలో తత్వవేత్తలు గూర్చి, తత్వవేత్తలు ముక్తులైన వారిని గూర్చి మహాప్రభు ఉపదేశించారు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులు అతి కొద్ది మందియే అని ఆయన రూప గోస్వామితో పలికారు. నిజంగా పూర్తిగా శుద్ధంగా ఉండి అన్ని సమయాల్లో ఎప్పుడు ఆయన స్మరణే చేస్తూ ఆయనకే అంకితమైన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారని చెప్పారు ఆయన. శ్రీల రూప గోస్వామి సనాతన గోస్వామి యొక్క సోదరుడు. పదవీ విరమణను పొందినప్పుడు అతను 2 పడవల నిండుగా బంగారు నాణెములు తెచ్చి ఉంటాడు. అనగా అతడు కష్టార్జితంతో సంపాదించిన లక్షలాది రూపాయలను తన వెంట తెచ్చుకున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభువును చేరుటకు గృహమును వీడేడు సమయమున
అతడు తన ధనములో అర్ధభాగమును భగవానులకు మరియు భక్తులకు, 25 భాగము బంధువులకు ఒసిగి మిగిలిన 25 భాగము తన స్వీయ అవసరం కొరకే ఉంచుకున్నాడు. శ్రీ రూపగోస్వామి ఈ విధముగా గృహస్థులకు ఒక చక్కని ఆదర్శమును ఏర్పరచును. భక్తియుత సేవను లతతో పోల్చుతూ శ్రీ మహాప్రభు దాన్ని రూపగోస్వామికి బోధించింది. భక్తిలతను వైష్ణవాపరాధమనడి మత్తగజమ యొక్క బారి నుండి జాగరూకటతో రక్షింపమని రూపగోస్వామికి ఆయన ఉపదేశించింది. అంతేకాక భోగానుభవ కోరికల నుండి, కైవల్యం నుండి, హఠయోగ సిద్ధి నుండి ఆ భక్తిలతను కాపాడవలను. అవన్నీను భక్తి యుక్త సేవా మార్గమును అవరోధములై ఉన్నది. అలాగుననే ఇతర జీవుల ఎడ హింస, భౌతిక లాభం పట్ల కోరిక, లోక గౌరవము, యశస్సు అనేవి భక్తి యొక్క పురోభివృద్ధికి అంటే భాగవత ధర్మానికి హానికరాలై ఉన్నాయి. శుద్ధ భక్తి అనేది సర్వవిధములైన ఇంద్రియ భోగవాంఛలకు, కర్మకాండలకు, మాయావాద జ్ఞానమునకు పరమై ఉండవలెను. సర్వములైన ఉపాధుల నుండి మనుషుడు విడివడవలసి ఉన్నది. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక పవిత్రతను సంతరించుకున్నప్పుడు పవిత్ర ఇంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవింపగలడు. ఇంద్రియ భోగం కోరినంత కాలము, లేదా పరమపురుషుతో ఐక్యము కావాలని వాంఛించినంత కాలము, లేదా యోగ సిద్ధులను పొందకోరినంత కాలము మనుషుడు శుద్ధమైన భక్తియుత సేవాస్థితిని పొందటానికి ప్రశ్నయే ఉదయించదు. భక్తియుత సేవ సాధన భక్తి, రాగానుగ భక్తి అని 2 విధములుగా నిర్వహింపబడును. రాగానుగ భక్తి స్థాయికి ఎదిగిన పిమ్మట మనుషుడు ఆధ్యాత్మిక అనుబంధము, భావము, ప్రేమ, పలు ఉన్నతమైన భక్తి భావ స్థితుల ద్వారా మరింత ఆధ్యాత్మిక పురోగతిని అందగలడు. అట్టి దివ్య భావ స్థితులను వర్ణించుటకు ఆంగ్లములో పదములే లేవు. భక్తియుత సేవా శాస్త్రమునకు సంబంధించిన విషయములన్నింటినీ నేను భక్తి రసామృతము అనే గ్రంథమునందు వివరించుతని. ఇది మనకు శ్రీల ప్రభుపాద చెప్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భక్తి రసామృతం అనే గ్రంథాన్ని ఆయన రాశారు. అందులో ఈ భక్తి దానికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. శ్రీల రూపగోస్వామి రచించిన భక్తి రసామృత సింధువుపై ఆధారపడి ఆ గ్రంథము రచింపబడింది. అంతకుముందే శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధు అనే గ్రంథాన్ని రాశారు. దాని ఆధారంగా మన శ్రీల ప్రభుపాదుల వారు భక్తి రసామృతం అని మనకు ఒక గ్రంథాన్ని అందించారు. దివ్యమైన ఈ భక్తియుత సేవ పరస్పర వినిమయం కలిగినట్టు 5 స్థితులను కలిగినది. ఈ భక్తిలో అది ఎలాంటి స్థితులు మనం అవలంబించే భక్తిని బట్టి ఎలాంటి స్థితులు ఉంటాయో ఇక్కడ చెప్తున్నారు. భౌతిక బంధము నుండి ముక్తి పొందిన స్థితిలో కలిగే ఆత్మానుభవ స్థాయి శాంత స్థితిగా పిలువబడును. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుని ఆంతరింగ విభూతుల యొక్క దివ్యజ్ఞానం వృద్ధి చెందినప్పుడు భక్తుడు దాస్య స్థితిలో నియుక్తుడను. అట్టి దాస్య స్థితి మరింత వృద్ధి చెందిన పిమ్మట భగవానుడి యొక్క గౌరవంతో కూడిన మిత్రత్వ భావం వృద్ధి అగును. ఆ మిత్రత్వ భావం ఇంకనూ వృద్ధి చెందిన పిమ్మట సమాన భావమును వ్యక్తమును. ఈ 2 స్థితులను సఖ్య స్థితిగా పిలువబడును. దీనికి పైన కలితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పితృవాత్సల్యమును చూపుడు స్థితి, అది వాత్సల్య స్థితిగా పిలువబడుతుంది. వాత్సల్య స్థితి కన్నా ఉన్నతమైనది మధుర ప్రేమ స్థితి. ఈ వివిధ స్థాయిలందు ఏ విధమైన గుణరీతి భేదము లేనప్పటికీ ఈ స్థితి భగవత్ ప్రేమలో అత్యున్నత స్థాయిగా పిలువబడును. భగవానితో గల మధుర ప్రేమ అనేది చరమస్థితియే మాధుర్య స్థితిగా పిలువబడుతుంది. ఇక్కడ మొదటి శాంత స్థితి చెప్పారు. దానికంటే మనం ఇంకా కృష్ణ భగవాను జ్ఞానాన్ని మనం అదే ఆయన గురించి మహిమల గురించి జ్ఞానం మనకి వచ్చినట్లయితే మనం ఆయనకి దాసులము మనం ఎప్పుడూ కూడా అని చెప్పనేది మనకి తెలుసుకుంటాం. అలా మళ్ళీ ఇంకా కొంచెం చేసిన కొద్దీ ఏమవుతుందంటే ఆయనతో మిత్రత్వ భావం వస్తుందట. అందులో కూడా ఇంకా సమానం, నువ్వు నేను సమానమైన స్థితికి వెళ్తే అది ఆ స్థితి అలాంటి భావం వస్తుందట. అలాంటివి వచ్చినవి ఈ మిత్రత్వం అన్నది 2 కలిసి సఖ్యస్థితి అని పిలుస్తుంది. ఇంకా చనువు ఎక్కువైతే ఏమవుతుంది, పితృవాత్సల్యం వస్తుందట. ఇప్పుడు యశోద మాతృవాత్సల్యంలాగా అలాగ ఆయన వేడ మనకి ఆయన మన బిడ్డ అన్నట్టుగా ఆ స్థితి వస్తుందన్నమాట. అది వాత్సల్య స్థితి. ఆ వాత్సల్య స్థితి కన్నా ఉన్నతమైనది మధుర ప్రేమ. రాధామాత, రాధారాణి, గోపికలు వాళ్ళందరూ ఆయన పట్ల ఆ స్థితిలోనే ఉన్నారు కదా. అలాగా ఈ స్థాయిలు అన్నింటిలోనే ఏ భేదం లేదు, కానీ అన్నిటికంటే ఉత్తమమైనది ఈ మాధుర్య స్థితి అని చెప్పి చెప్తున్నారు.
ఈ విధముగా భక్తి యోగ శాస్త్రమును గురించి శ్రీ రూపగోస్వామికి ఉపదేశించి శ్రీకృష్ణ భగవాను దివ్యలీలా ప్రదేశములను బహిర్గతము చేయుటకు మహాప్రభు అతన్ని బృందావనకు పంపిణీ. ఇక్కడ ఈ బృందావనంలో శ్రీకృష్ణుడు తిరిగిన ప్రదేశాలు, ఆయన లీల జరిపిన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించమని ఆయన రూపగోస్వామిని బృందావనానికి పంపించారు. అటు పిమ్మట మహాప్రభు వారణాసిని చేరి సన్యాసులను ఉద్ధరించను మరియు రూపగోస్వామి యొక్క జ్యేష్ఠ సోదరునికి ఉపదేశములు గావించను. ఈ విషయం పూర్వమే చర్చింపబడింది. శ్రీ చైతన్య మహాప్రభు 8 ఉపదేశ శ్లోకమును రచించి ఉండేది. అవే శిష్టాష్టకముగా పిలువబడుతుంది. చైతన్యుల దివ్య సంప్రదాయములకు చెందిన ఇతర వాంగ్మయమంతయు బృందావన షడ్గోస్వాములు వంటి ఆయన ముఖ్య అనుయాయుల శిష్యులచే రచింపబడింది. చైతన్య మహాప్రభు సంప్రదాయము ఇతర సంప్రదాయములన్నిటికన్నా శక్తివంతమై ఉన్నది. విశ్వధర్మంగా వ్యాప్తి నొందుటకు తగిన సామర్థ్యములు కలిగి అది ఈనాటి సజీవ ధర్మంగా అంగీకరింపబడింది. దీనికి సంబంధించిన విషయమును ఉత్సాహపూర్ణులైన ఋషుల వంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు ఆయన శిష్యులు చేపట్టినందుకు నేను ఆనందించుతున్నాను. ఈ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారంటే శ్రీల ప్రభుపాదుల వారికి గురువు గారు. ఇలా గురు సాంప్రదాయంలో గురు పరంపరలో మనకి ఇవన్నీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ మా శిక్షా గురువుల ద్వారా మా దాకా వచ్చాయి. శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిన ఈ భాగవత ధర్మము యొక్క ఆనందమయ రోజులకై నేను అత్యంత ఆతురతతో వేచి ఉన్నాను. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గురుదేవుని ఆదేశానుసారము మొదట మనకి విదేశాలకు వెళ్ళి అక్కడంతా ప్రచారం చేసి ఎక్కడో మన అనేక రకమైన అలవాట్లలో మునిగిపోయిన వాళ్ళని భక్తిలోకి తీసుకొచ్చి కృష్ణ చైతన్యాన్ని అందించి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ఒక గురువులుగా చేసి మనకి ఇప్పుడు మన దేశంలో మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు అలా శిష్యులతో అలా వ్యాపిస్తూ మొత్తం అందరికీ అందేలా చేస్తున్నారు. ఈ కృష్ణ చైతన్యాన్ని మన వరకు వచ్చింది. ఇది శ్రీ చైతన్య మహాప్రభు రచించిన 8 శ్లోకములు. ఈ శిష్టాష్టకం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని వినిపిస్తాను నేను. हरे कृष्ण। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्यमने गौरतिषे नमः। श्वेतोदर्पणमार्जनं भवमहादावाग्निर्वापणं श्रेयकैरवचन्द्रिका वितरणं विद्यावधूजीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते శ్రీకృష్ణ సంకీర్తనం. తీర్భావం. అనంతకాలము నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచున్నదియు మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయనది అగు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేటి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వమానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదం. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణనామ సంకీర్తనము సర్వదా పూర్ణామృతాస్వాదనమును కలుగజేయగలదు. నామకారీ బహుధా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవ మే దృశమిహాజనినానురాగః. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభిష్టములను వసగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను గావించను. దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఇట్టి ఆకర్షణయో కలగట్లేదు. ఎటువంటి నిబంధన లేకుండా ఇంత సులువైన మంత్రం ఇచ్చి కీర్తన చేయమంటే కూడా చేయలేకపోతున్నామని, అది ఆయనది కాదు, ఇది మనం చేస్తున్నది. అది ఆయన తన మీద వేసుకుని తను చేస్తున్నట్టుగా అక్కడ
చెప్పడం జరిగింది. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. రహదారి అందరి తృణము కన్నను తాను తక్కువ అనేది నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి, ఇతరులు అగౌరవపరచనను వారికి సమస్త గౌరవమును వసుకుటకు సిద్ధపడిన స్థితి ఎందే మనుజుడు హరినామమును ఉచ్చరించవలను. అట్టి మనోస్థితి ఎందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను. ఈ దారి పక్కన ఉండే గడ్డి పరక కంటే మనం ఇంకా తక్కువ వాళ్ళం అనే నమ్రత మనకి వినయం ఉండాలి. అలాగే చెట్లు చూడండి, ఎండకి ఎండుతూ ఉంటాయి, వానకి తడుస్తూ ఉంటాయి, ఇంకా గొడ్డలు వచ్చి గొడ్డలతో కొట్టి చేసినా కూడా ఏమీ మాట్లాడకుండా సహిస్తూ ఉంటాయి. అలాంటి ఓర్పు మనకు ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఎవరైనా మన అగౌరవపరిచినా కూడా మనం వాళ్ళని మాత్రం అగౌరవపరచకుండా మనం వాళ్ళకి గౌరవించి అంత విధిగా మనం ఉండాలి. అలాంటి స్థితిలో ఉంటే మనం హరినామాన్ని ఉచ్చరిస్తే మనకి అది అన్ని విధాలా మేలు చేస్తుందని చెప్తున్నారు. నదనం నజనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహేతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కానీ, సౌందర్యవతులకు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనునాయులను కానీ నేను కోరను. జన్మజన్మలయందు నేను కోరనిది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒకటే. ధనం వద్దు, అందమైన ఆడవాళ్ళు వద్దు, ఇంకా నన్ను చుట్టూ తిరిగి జనాలు పోగేసుకుని పెద్ద పేరుగా తెచ్చుకోవాలని ఆశపడలేదు నాకు. ఎన్ని జన్మలైనా నేను నీ పట్ల భక్తి మాత్రం వదలకుండా ఉండాలని అని చెప్పి కోరుతున్నారని, మనం అలా కోరుకోవాలి అన్న ఇదిగా మనకి ఆయన చూపిస్తున్నారనమాట. అయినందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజస్థితధూళి సదృశం విచింతయ. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరమని పడితేనే కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొను. మనందరం కూడా గోలోక బృందావనంలో శ్రీకృష్ణుని అనుయాయులుగా ఉండేవాళ్ళని, కానీ ఏదో కారణంతో మనం మాకు స్వతంత్రం కావాలి, మేమే అధికారులుగా యజమానులుగా ఉండాలని ఆశపడి భూలోకంలోకి వచ్చామని మనకు మా గురువులు చెప్తూ ఉంటారు. అలాగే ఇంతవరకు వచ్చాము, ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి చేసిన తప్పు మీ పాదాలు ఎప్పటికీ వదిలిపెట్టము, మమ్మల్ని మళ్ళీ నీ పాదపద్మాల దగ్గర చేర్చుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. మనం అలా ప్రార్థించాలన్నమాట. నయనం గళదశ్రుధారయ వదనం గద్గదరుధయా గిర పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఏ భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ భాషములతో ఎన్నడూ అలంకరింపబడును. నీ నామమును పలికినంతగానే ఎన్నడూ నా గళము గద్గదమై శరీరము రోమాంచముగును. మనం భక్తిలో ముందుకు వెళ్తే బాగా మంచి స్థితికి చేరుకుంటే మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయన్నమాట. ఆయన పేరు తలిస్తే చాలు మన ఒళ్ళు పులకరించడం, కళ్ళ మట్టి నీళ్ళు రావడం, ఒళ్ళు అదంతా కంఠం గద్గదం అవడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. అలాంటి స్థితికి మనం చేరుకోవాలని చెప్పారు. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే. నీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసాక మాకు నీ వియోగాన్ని భరించలేకపోతున్నాము, ఈ ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ మా కళ్ళెమ్మటి నీరు అలా వచ్చేస్తున్నాయి అంటూ చెప్తున్నారు. ఆశ్రిష్య వాపాదరతాం పినష్టు మాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తదా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవనాపరః. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభువుని ఎరగను. అతడు తన పరిశ్వంలో నా ఎడమోటిగా ప్రవర్తించను, లేక దర్శనమసక హృదయమును కృంగదీశను. అతడే నాకు ప్రాణనాథుడు, నిబంధనారహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనా చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. ఆయన పాదాల దగ్గర
మన జీవితాలను మనం అప్పచెప్పుకుంటే ఆయన మనకి ఏం చేయాలన్నది ఆయనకి తెలుసు. ఆయన ఏమి చేసినా మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయనే మళ్ళీ మనల్ని పైకి తీసుకొస్తాడు, బయటపడేస్తాడు అన్న నమ్మకంతో మనం ఉండి ఆయన మీదే ఆధారపడితే అన్నీ మనకి మంచి జరుగుతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శిష్టాష్టకం కి జై. శ్రీ చైతన్య మహాప్రభు की जय. श्रेल प्रभुपाद की जय. गुरु महाराज की जय. जय गो ప్రేమానందే హరి హరి బోల్. ఈ చైతన్య మహాప్రభు యొక్క జీవిత విశేషాలు అన్నది ఈ వీడియోతోటి సంపూర్ణమైంది. మరో యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు అందించే ప్రాసెస్లో ఏమైనా నా వల్ల పొరపాటు జరిగితే క్షమించవలసిందిగా కోరుతున్నాను. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. హరే కృష్ణ.